అంతరిక్షంలో ఇరుక్కుపోయిన సునీత విలియమ్స్ గారు భూమికి తిరిగి వచ్చే అవకాశమే లేదు. దీని గురించి స్పెషల్ వీడియో కొన్ని ఆధారాలతో. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సునీత విలియమ్స్ మన వ్యోమగామి. ఆమెని అంతరిక్షంలోకి పంపే ముందు 8 రోజులు మాత్రమే అంతరిక్షంలో ఉండాలి, తర్వాత కిందకి రావాలి. ఇది ఫిక్స్ అయ్యారు. కానీ ఈ ర్యాకెట్ వెళ్ళేటప్పుడే హీలియం గ్యాస్ సిలిండర్ లీక్ అయింది. అయినా సరే సేఫ్గానే అంతరిక్షంలోకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళాక ఇంకో సిలిండర్ కూడా లీక్ అయింది. లీక్ అయిన ఆ సిలిండరు, ఆ ర్యాకెట్ సునీత విలియమ్స్ని స్పేస్గా సేఫ్గా ఐఎస్ఎస్లోకి పంపించి డిస్మాంటిల్ అయిపోయింది. అంటే ఇప్పుడు అది పైన తిరుగుతూ ఉంది. దాంట్లోనే మళ్ళీ కిందకి రావాలి సునీత విలియమ్స్ గారు. సిలిండర్ లీక్ అయిపోయింది. ఎలా వస్తుంది ఆ స్పేస్ షిప్ ఎలా తీసుకొస్తుంది భూమి మీదకి అన్న విషయం పక్కన పెడితే 8 రోజులు కాస్త 15 రోజులు చేశారు. ఇంకో 15 రోజుల్లో తిరిగి వస్తుంది అని చెప్పారు శాస్త్రవేత్తలు. 15 రోజులు కాస్త నెల అయింది. నెల కాస్త 90 రోజులు అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ 90 రోజులు సునీత విలియమ్స్ ఆరోగ్యం ఎలా ఉంటుంది? జనరల్గా అయితే స్పేస్ సూట్ లేకుండా ఐఎస్ఎస్లో ఉంటే సేఫ్గానే ఉండొచ్చు. కానీ జీరో గ్రావిటీలో ఎలా? ఎముకలు మెత్తబడిపోతాయి. ఎముకలు మెత్తబడిపోయి అక్కడ ఉన్న టెంపరేచర్కి ఆ ఎముకలు కూడా మెత్తగా కరిగిపోయి ఆ లిక్విడ్ అంతా బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. బ్రెయిన్ డ్యామేజ్ అవ్వచ్చు. రక్తము పలచబడిపోవచ్చు. ఆ టెంపరేచర్ కారణంగా హార్ట్ అటాక్ కూడా రావచ్చు. ఒకవేళ తిరిగి భూమి మీదకి వచ్చినా కూడా ఒక గోనె సంచిని ఖాళీ చేసి విసిరేస్తే ఎలా కుప్పగా ఎలా పడిపోతుందో సునీత విలియమ్స్ కూడా అలాగే కూలిపోతుంది. ఎందుకంటే ఎముకల్లో సాంద్రత తగ్గిపోతుంది. జీరో గ్రావిటీ మీద నిలబడినప్పుడు మన బరువు తేలికగా ఉండడం వల్ల నిలబడినట్టుగానే ఉంటుంది. కానీ భూమి మీద అలా ఉండదు. భూమి మీద గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. కాబట్టి మనిషి బరువు ఎముకల మీద పడుతుంది. ఎముకల్లో సాంద్రత ఉండదు కాబట్టి మనిషి కుప్పలాగా కింద పడిపోతాడు. సునీత విలియమ్స్ అయితే పెద్ద ప్రమాదంలోనే ఉంది అని చెప్పాలి.